అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అలాగే మీ అందరూ హ్యాపీగా ఉండాలి, మీ ఫ్యామిలీస్తో అని కోరుకుంటున్నాను దేవుణ్ణి. ఇప్పుడు వచ్చేసి అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసాం. అలాగే నా బర్త్డే లాగ్ కూడా ఇది వచ్చేసి అయితే ఫిలిపినీ స్టైల్ స్వీట్ చేస్తున్నారండి, చాలా బాగుంటుంది. అందుకని చెప్పి వీడియో తీశాను. ఇవన్నీ అయితే దానికి సంబంధించినవి. ఫస్ట్గా అయితే మక్రోనా ఉంటుంది కదండి, మక్రోనా అయితే బాయిలింగ్ చేసుకున్నాం. అదైతే నేను వీడియో తీయలేదు. బాయిలింగ్ చేసిన తర్వాత ఈ కలర్స్ ఇవన్నీ అయితే కోకోనట్ అండి, మామూలుగా క్యాన్ వస్తుంది కదా, బాటిల్లో వస్తుంది కదా కోకోనట్ కలర్స్, మొత్తం అన్ని కలర్స్ అనమాట. ఫిలిపినీ వాళ్ళ స్టైల్ స్వీట్ అనమాట ఇది. నేనైతే ఫస్ట్ టైం తిన్నానండి, అంతకుముందు ఒకసారి తిన్నాను, ఇది సెకండ్ టైం అనుకుంటా. స్వీట్ అయితే చాలా బాగుంటుంది, నాకైతే నచ్చింది. అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం అనమాట. అది ఫిలిపినీలు చేశారు స్వీట్. ఇవన్నీ అయితే గ్రీను, ఎల్లో, పైనాపిల్ కూడానండి, మామూలుగా కట్ చేసి బాటిల్స్తో అమ్ముతారు కదండి, బాటిల్లో ఉంటాయి కదా అవి అనమాట. ఇవన్నీ అయితే బాటిల్లో అయితే కొనుక్కొచ్చుకొని ఇంకా స్వీట్ చేసుకున్నాం. ఇంకా న్యూ ఇయర్ అలా ఫిలిపిన్ వాళ్ళు న్యూ ఇయర్ కూడా చేసుకుంటారండి. అందుకని ఇంకా గ్రీను, రెడ్, వైటు, ఈ ఆరెంజ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి అయితేనే పైనాపిల్, మ్యాంగో అవండి అవి అంటే ఫ్రూట్స్. ఇంకా మొత్తం స్వీట్ అయితే చాలా బాగుంటుంది. మక్రోనా అయితే ఫస్ట్ బాయిలింగ్ చేసుకున్న తర్వాత ఇవి వచ్చేసి అయితే క్రాఫ్ట్ చీజ్ ఉంటుంది కదండి, అది స్మాల్గా చిన్న కట్ చేసుకున్నాం. అది ఒక హాఫ్ వేసుకున్నామండి. మొత్తం 500 ml ఎంత ఉంటుందండి, దాంట్లో సగం చీజ్. ఇది వచ్చేసి అయితే మైనస్, ఆల్రెడీ తెలుసు కదా మీకు, మైనస్ అనమాట. చాలా ఎక్కువ వేశారు, ఒక బాటిల్ వేసింది. ఇదైతే నేను ప్రిపేర్ చేసేది అయితే ఫిలిపినీ అమ్మాయి చేస్తుందండి. వాళ్ళ న్యూ ఇయర్కి స్పెషల్గా చేసుకుంటారండి స్వీట్, అందుకని ఇంకా ఇక్కడ కూడా చేసిందనమాట. ఇవన్నీ అయితే ఆర్డర్ చేసుకుని, ఇదిగోండి ఇదైతే మైనస్. ఇంకా స్వీట్ అంటే ఏం లేదులేండి, మామూలుగా ఇంకా ఇవన్నీ కొనుక్కు తెచ్చుకుని మక్రోనా మాత్రం బాయిలింగ్ చేసుకోవాలంతే. కనమదంతా ఇంకా అది మిక్స్ చేసుకుని తలాజ్లో పెట్టుకోవడం. ఇంకా స్వీట్ అయితే మాత్రం టేస్ట్ మాత్రం సూపర్ ఉంది, చాలా బాగుంది. మామూలుగా ఎవరు తినలేని వాళ్ళు కూడా ఫస్ట్ టైం తిన్నా కానీ నచ్చుతుంది. ఎందుకంటే స్వీట్ అంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది కదా, కంపల్సరీ అలా ఉన్నా కానీ నాకైతే నచ్చింది. ఇండియా వెళ్ళిన తర్వాత మా పిల్లలకు ట్రై చేయాలనుకుంటున్నాను, ఏమైద్దో చూడాలి. చాలా సింపుల్ అండి, అంతేమీ ఏం లేదు, చాలా సింపుల్గా. ఇది వచ్చేసి అయితే కండిషన్ మిల్క్ అయితే ఒక బాటిల్ అయితే, అంటే మన స్వీట్ తగ్గట్టు వేసుకోవాలండి. స్వీటు మనకి ఎంత కావాలని, ఎక్కువ స్వీట్ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, స్వీట్ తగ్గట్టుగా అనమాట. ఇవన్నీ మిక్స్ చేసుకోవడం. ఇంకా అదిగోండి, ఇంకా వాటర్ అలాంటిది ఏమి ఇంకేమి వేయకూడదు, ఈ చీసులతోనే కలుపుకోవాలి అంతే. ఇంకా స్వీట్ అయితే చాలా బాగా చేశారు. న్యూ ఇయర్ అందరూ అలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, అందరూ సెలబ్రేషన్ బాగా చేసుకోండి. కొత్త సంవత్సరం వచ్చింది, అందరికీ మంచి జరగాలని దేవుని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు అనుకున్న కోరికలన్నీ తీరాలి. మీరు కూడా ఇదిగోండి, ఈ చీజ్ కూడా వేసాను, ఒక బాటిల్ అనమాట. ఇది ఒక ప్యాకెట్ అండి, మక్రోనా అయితే ఒక ప్యాకెట్కి అవన్నీ ఇంకా కోకోనట్ అవి ఉన్నాయి కదండి మొక్కలు, అవన్నీ అయితే 3 బాటిల్స్ వేసారు ఒక ప్యాకెట్కి. అంటే మనకి ఎన్ని కావాలనుకుంటే అన్నీ వేసుకోవచ్చు అంట. అంటే వాళ్ళు మాత్రం ఒకే బాటిల్ కొనుక్కొచ్చారు, అవన్నీ వేసారంట. అంటే కలర్ఫుల్గా అయితే చాలా బాగుంది స్వీట్ అయితే, చూడడానికి బాగుంది, తినడానికి కూడా చాలా బాగుందండి. నేను కూడా తిన్నాను, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే మన ఇండియాలో ఎవరైనా ఉంటే కనుక ఇవి ఆల్రెడీ బాగా దొరుకుతాయి కదా జమ్మీలో, ట్రై చేయండి. మేము కూడా ట్రై చేస్తాం ఈసారి, ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకండి కొత్త సంవత్సరం వచ్చేసింది, ఇంకా కొత్త సంవత్సరం వచ్చింది, ఏ సంవత్సరం వచ్చినా మన బాధలు అన్నీ అలానే ఉంటాయి. ఇదిగోండి, టిక్కీ క్రీమ్ అయితే ఒకటే పెద్దది ఉంటుంది కదండి, అది పెద్దది ఒకటి. స్వీట్ మిల్క్ అయితే
అది కండిషన్ మిల్క్ అయితే ఒక బాటిల్ అది వేసాము. అది ఇంకా స్వీట్ సరిపోలేదని చెప్పి ఇంకా కొంచెం వేసారనమాట. అంటే స్వీట్గా ఉంటేనే బాగుంటుంది. స్వీట్ కదండి, కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. చాలా బాగా చేశారు. పిలిపిని అమ్మాయి చేసిందండి పాపం. ఇంకా స్వీటు ఇదిగోండి ఈ అమ్మాయి చేసింది. మా మేడం వాళ్ళ పెద్ద కూతురు ఇంట్లో ఆ ఇంట్లో అమ్మాయి అనమాట. ఇంకా అందులోకి ఈరోజు న్యూ ఇయర్ ఒకటి, మళ్ళీ నా బర్త్డే ఒకటి రావడం, ఇవన్నీ చేయడం హ్యాపీ అనిపించింది. పార్టీ అయితే చాలా బాగా చేసుకున్నాం 31st నైట్. మీ అందరూ అలా చేసుకున్నారు? అందరం బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. మా అక్క మిస్ అయింది. మా అక్క అయితే లండన్లో ఉండిపోయింది. మా అక్క మిస్ అయింది అన్నట్టు పార్టీలు లేదు. మా అక్క బర్త్డే కూడా, మా అక్కకు కూడా బ్లెస్సింగ్ చేయండి మీరు కూడా. ఇదిగోండి ఫైనల్గా అయితే ఇంకా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఇలాగా బాక్స్లో తీసుకొని ఇంకా మన ఇష్టం అండి. ఏమైనా ఫ్రూట్స్ ఏమైనా అవి ఉన్నాయి కాబట్టి ఫ్రూట్స్ అవి పెట్టారంటే ఏమైనా డెకరేషన్ చేసుకుని తలాజీలో పెట్టుకుని సరిపోద్ది అనమాట. 2 hours. ఆ స్వీట్ అయిపోయిన తర్వాత వేరేది, ఇది కూడా పిలిపిని స్టైల్ స్వీట్ అండి. ఇది కూడా ట్రై చేశారు, చాలా బాగుంది. ఇవి వచ్చేసి అయితే కోకోనట్ మిల్క్ ఉంటుంది కదండి, అవి ఎక్కడంటే ఫ్రెష్ మిల్క్ ఏమి ఉండవు, మామూలుగా బాటిల్స్ అమ్ముతారు కదా. కోకోనట్ మిల్క్ అయితే 3 బాటిల్స్ అయితే తీసుకున్నారు, కోకోనట్ మిల్క్. ఇంకా స్వీట్లు అయితే చాలా సింపుల్గా ఉన్నాయండి. అంటే ఓవెన్లో పెట్టి అంతా చేసి ఎక్కువ టైం ఏం లేదు, చాలా సింపుల్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. దానికి సంబంధించిన ఈ ప్రిపరేషన్ చేస్తున్నారు అంటే ఆ స్వీట్కి 3 బాటిల్స్ అయితే కోకోనట్ మిల్క్ తీసుకున్నారు కదా. దీనికైతే కార్న్ఫ్లోర్ అయితే 1/2 cup తీసుకున్నారండి. మామూలుగా దీనికి కొలత ఉంటుంది కదా, అలాగా 1/2 cup కార్న్ఫ్లోర్ తీసుకున్నారు. కానీ ఈ స్వీట్ అయితే మాత్రం కొంచెం టైమే పట్టింది, ఎందుకంటే చాలాసేపు అది కొంచెం అంత నీళ్ళుగా ఉంది కదా, అంతా కుకింగ్ చేసి దగ్గరగా వచ్చేదాకా కుక్ చేయాలన్నమాట. ఇవి వచ్చేసి అయితే మిల్క్ అండి. మన దగ్గర ఫ్రెష్ మిల్క్ ఉన్నా పర్వాలేదు, మా ఇంట్లో ఫ్రెష్ మిల్క్ లేవని చెప్పేసి ఈ మామూలుగా రేషన్లు ఇస్తారు కదండి ఆ మిల్క్. ఇవి అయితే 2 బాటిల్ అయితే మిల్క్ తీసుకున్నారు. కోకోనట్ మిల్క్, నార్మల్ మిల్క్. కోకోనట్ మిల్క్ 3 బాటిల్స్ అండి, నార్మల్ మిల్క్ అయితే 2. 1/2 cup అయితే కార్న్ఫ్లోరు. దీనికైతే మనకి సరిపడా షుగర్ అనమాట. ఇవన్నీ మిక్స్ చేసుకుని, షుగర్ అయితే 1 cup అండి. అంటే కొంచెం స్వీట్కి తగ్గట్టు తీసుకోవాలి, ఒకసారి టేస్ట్ చూసుకుని. ఎందుకంటే కోకోనట్ మిల్క్ ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి. ఇలా రావడం, ఇంకా ఇవన్నీ చేయడం, మొత్తం ఐటమ్స్ అయితే చాలా చేశారు. న్యూ ఇయర్ అయితే బాగా సెలబ్రేషన్ చేసుకున్నాం మేము. మీరు కూడా ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు అన్నది అయితే కామెంట్ చేయండి. కాకపోతే ఒకటే ఫీల్ అయ్యామన్నమాట, ఎందుకంటే ఇండియాలో లేం కదా, అందుకని చెప్పి ఫ్యామిలీని మిస్ అవుతాం కదా, అందుకే. అయితే 1 cup అదే 1 బాటిల్ అండి, అంటే 1 cup వచ్చినాయి వాటర్ వేసుకుని ఇది మొత్తం అది ఉండలు లేకుండా మొత్తం కార్న్ఫ్లోర్ మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇది మొత్తం మిక్స్ చేసుకొని ఇంకా దాంట్లో కోకోనట్ మిల్క్ ఉంది కదా, ఇందులో కూడా కండిషన్ మిల్క్ అయితే ఒక 1/2 cup, అంటే ఫుల్ బాటిల్ వేయలేదండి, 1/2 అనమాట. స్వీట్ కోసం కండిషన్ మిల్క్ వేసుకుంటే బాగుంటుంది కదా, దానికోసమని. ఇంకా ముందు చేసిన స్వీట్లో కొంచెం ఉంటే ఇంకా అది వేసాము, కండిషన్ మిల్క్ వేసారు. ఇది వచ్చేసి అయితే స్వీట్ కార్న్ ఉంటుంది కదండి, మామూలుగా కొంచెం మెత్తగా అయిపోద్ది కదా, అది పేస్ట్ టైప్లో ఉంటుంది కదా స్వీట్ కార్న్, అది ఒక బాటిల్ వేసారు. తర్వాత మామూలు స్వీట్ కార్న్ ఉంటుంది కదండి, మామూలుగా గింజల కింద ఉంటుంది కదా, అది ఒక బాటిల్ అనమాట. ఈ స్వీట్ కార్న్ ఎంతైనా వేసుకోవచ్చు అండి, మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. స్వీట్ కార్న్ ఇంకా అది కూడా మనకి తగ్గట్టుగా వేసుకున్న తర్వాత, ఇదైతే కార్న్ఫ్లోర్ ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నాం కదండి వాటర్ వేసి, అది కూడా వేసుకున్న తర్వాత ఇది మొత్తం కొంచెం మిక్స్ చేసిన తర్వాత అది ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఆల్రెడీ గ్యాస్ అయిపోయిందని చెప్పేసి మామూలుగా గ్యాస్ మీద కుక్ చేశారు. ఇదైతే ఇప్పుడు చూసారు కదా, వాటర్ మొత్తం
కోకోనట్ మిల్క్ ఇవన్నీ వాటర్ కదా. ఇప్పుడు ఇదైతే మొత్తం అలా తిప్పుతానే ఉండాలన్నమాట. దగ్గర దగ్గర ఒక 1 అవర్ అలా పట్టిందండి. ఎందుకంటే చాలా టైం పట్టింది, ఎందుకంటే ఎక్కువ కాబట్టి. దాన్ని అయితే దగ్గరకు వచ్చేదాకా మిక్స్ చేస్తూనే ఉండాలి. అదిగోండి ఫైనల్గా కొంచెం అదిగోండి అలా వచ్చిన తర్వాత కొంచెం ఇంకా దగ్గరికి వచ్చిన తర్వాత మనకి కేక్ టైపు అలా రావాలండి. అప్పుడు దాకా అయితే కుక్ చేసుకోవాలి. చిన్న మంట పెట్టుకుని కలుపుతూనే ఉండాలన్నమాట. అలా కలిపిన తర్వాత ఇంకా మనకి అది కొంచెం దగ్గర పడిన తర్వాత అప్పుడు ఇంకా తీసేసుకుని మనం దానిపైన కొంచెం డెకరేషన్ అయితే చేసుకుని ఇంకా తలాజీలో పెట్టుకోవడం. ఇదిగోండి ఇలా అయితే చేసుకుని తలాజీలో పెట్టుకున్నాం. చాలా బాగుంది, స్వీట్ అయితే చాలా బాగుంది. అలాగే చెప్పాను కదా బర్త్డే కేక్ కూడా అనమాట. ఇప్పుడైతే మేము బయట నుంచి ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా స్వీటు కేకు మొత్తం మేమైతే చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నాం. అలాగే ఇదిగోండి ఫైనల్గా అయితే చేసిన స్వీటు కేకు మేము ఆర్డర్ చేసుకున్న ఫుడ్ అనమాట ఇదంతా. పిలిపిన వాళ్ళకి ఇష్టమైంది అనమాట అది, అందుకే న్యూ ఇయర్ రప్పించుకున్నారు. ఇంకా మేమైతే న్యూ ఇయర్ బర్త్డే పార్టీ మొత్తం అన్నీ బాగా ఎంజాయ్ చేస్తాం. మీరు ఎలా చేస్తారో చేయండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ హ్యాపీగా ఉండాలి. అలాగే నన్ను కూడా బ్లెస్ చేయండి మీరందరూ. ఓకేనండి, బాయ్ బాయ్. అందరికీ టేక్ కేర్.